ఇవైతే కాలిపోయినాయండి, చూడండి ఎలా వచ్చాయో. తీసేద్దాం. అంతేనండి, మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒకటైతే శాండ్విచ్ లాగా చేశాను, చూడండి ఎలా ఉందో. ఇదైతే నా రెసిపీ కదండి, మా పెద్ద పాపది. ఇదైతే నేను చేశాను, మా చిన్న పాపది ఇంకా చూపించలేదు. తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. ఇదొక వెరైటీ, ఇది చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. ముందు మా చిన్న పాప చూపిస్తాను, తర్వాత నేను. ఎలా ఉందమ్మా? బాగుంది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి. ఇది వెరైటీగా ఉంది. బ్రెడ్ చేసేదానికి కూడా బ్రెడ్ ఆమ్లెట్ లాగా లేదు, ఏదో పఫ్ తిన్నట్టుందండి. చాలా బాగుంది.